హిప్పోపటమస్ ఆఫ్రికాకు చెందిన జంతువుగా పేరున్న సుమారు 900 ఏళ్ల క్రితం హిప్పోపటమస్లు భారతదేశంలో అవి ఉండేవని చరిత్ర చెబుతుంది. ఆ తరువాత అవి ఆఫ్రికా వైపు వెళ్ళాయని పరిశోధకుల అభిప్రాయం. మధ్యప్రదేశ్లో హిప్పోపటమస్ల దంతాలు బయటపడడంతో వాటి గురించి తెలిసింది. హిప్పోపటమస్లు ప్రపంచంలోనే మూడో అతిపెద్ద జంతువు. హిప్పోపటమస్ను నీటి గుర్రం, నీటి ఏనుగు అని కూడా పిలుస్తారు. సెమీ అక్వాటిక్ అంటే నీటిలో భూమి మీద జీవించే జంతువుగా హిప్పోలకు పేరు. నీటిలో నివసించే జంతువుగా పేరున్న హిప్పోపటమస్కు ఈత పూర్తిగా రాదు. నీటి లోపల నిద్రపోయే అలవాటున్న హిప్పోలు నిద్ర లేవకుండానే ప్రతి 3 నుండి 5 నిమిషాలకోసారి శ్వాస పీల్చుకోవడానికి నీటిపైకి వస్తాయంటే ఆశ్చర్యమే. పగలు చల్లగా ఉండేందుకు హిప్పోలు సరస్సులు, నదుల్లో తిరుగుతుంటాయి. హిప్పోల శరీరం నుంచి ఎరుపు రంగులో వచ్చే చెమట ఎండవేడిని తట్టుకునేందుకు ఉపయోగపడుతుంది. నీటినే తన సామ్రాజ్యంగా భావిస్తాయి హిప్పోలు. అందుకే అవి నివసించే ప్రాంతాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తాయి. నీటిలోనే పిల్లల్ని కంటాయి. దృఢంగా కనిపించే హిప్పోపటమస్లు నెమ్మదిగా కదిలే స్వభావం ఉన్న ఆఫ్రికా